ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మన ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని చేయి విడిచిపెట్టరు. నేనెన్నడూ విడువను, నేనెన్నడూ ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. ప్రియులారా, మన ప్రతి ప్రార్థనకు ప్రభు నిశ్చయంగా సమాధానం ఇస్తాడు. మీలో ఎంతోమంది ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నామని మీరు తెలియజేస్తున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా, మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, బలపరుస్తారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథం 122వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఈ 122వ కీర్తన యాత్రా కీర్తన, దావీదుది అని ప్రత్యేకంగా వ్రాయబడుతోంది. ప్రియులారా, బైబిల్ గ్రంథం అంతట్లో మొత్తం 120వ కీర్తన మొదలుపెట్టుకొని 15 కీర్తనలు యాత్రా కీర్తనలు వ్రాయబడ్డాయి. ప్రియులారా, ఈ 15 కీర్తనలు యాత్రా కీర్తనలు అంటారు. అంటే ఈ కీర్తనలకి ఒక ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ కీర్తనల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ఎప్పుడు ఈ కీర్తనలు పాడుతూ ఉంటారు, ఎందుకు యాత్రా కీర్తన అని చెప్పబడింది అంటే, ప్రియులారా, ఇజ్రాయేలీల జీవితంలో యెరూషలేము పట్టణంలో ఉన్నతమైన స్థలంలో మందిరం కట్టబడింది. కాబట్టి యూదులైన వారు ప్రతి ఒక్కరూ సంవత్సరానికి 3 సార్లు తప్పనిసరిగా ఈ మందిరానికి రావాలి. ఆ 3 దినాల్లో వాళ్ళు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఖచ్చితంగా వారు యాత్ర చేసుకుంటూ ఈ మందిరానికి రావాలి. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా రావాలి. కాబట్టి వారు బయలుదేరి ఇలా మందిరానికి వచ్చేటప్పుడు ఈ పాటలు పాడుకుంటూ వచ్చేవారట. కీర్తనలు అంటే పాటలు అని అర్థం. ప్రియులారా, అన్ని అధ్యాయాలు బైబిల్లో మనం అధ్యాయము అంటాం, కానీ ఈ కీర్తనల గ్రంథంలో ప్రతి ఒక్క కీర్తనను మనం కీర్తన అని పిలుస్తాం. ఈ కీర్తనల గ్రంథంలో ఉన్న వీటిని అధ్యాయాలు అని మనం పిలవకూడదు ప్రియులారా. కాబట్టి ఇవి 122వ కీర్తన అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యాత్రా కీర్తనలు యెరూషలేములోని మందిరానికి వచ్చేటప్పుడు వీళ్ళు పాడుకునే పాటలు ప్రియులారా. ఇది ఈ యాత్రా కీర్తనల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం. జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి 122వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ప్రియులారా, దావీదుకి దేవుని మందిరం అంటే ఎంతో ప్రేమ అండి. ఎందుకంటే దేవుని మందసం తెరల మధ్యలో గుడారంలో ఉండేది. దావీదు రాజైన తర్వాత రాజభవనంలో ఉండేవాడు. అప్పుడు దావీదు అనుకున్నాడు, నా దేవుని మందస్సమేమో గుడారంలో తెరల మధ్యలో ఉంది, నేనేమో మంచి బిల్డింగ్లో ఉన్నాను, ఎందుకు నా దేవునికి నేను ఒక మందిరాన్ని కట్టకూడదు? మొట్టమొదట మందిరం కట్టాలి అనే ఆలోచన బైబిల్ గ్రంథం అంతట్లో ఎవరికి వచ్చింది అంటే దావీదుకు వచ్చింది. దావీదు అంటాడు, నేను మందిరం కట్టాలి దేవునికి అంటాడు. దేవుడు అంటాడు, నువ్వు కట్టకూడదు అంటాడు. నీ చేతులు రక్తం చిందించినాయి కాబట్టి నువ్వు మందిరం కట్టకూడదు. నీ కుమారుడైన సొలొమోను ఆ మందిరాన్ని కడతాడు అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, దావీదుకి ఈ ఆశ కలిగింది, మందిరం కట్టాలి అని. దానికోసం బంగారం, వెండి చాలా సమకూర్చి పెట్టాడట. తన యావదాస్తి మందిరం కొరకు దారబోసాడు దావీదు. ప్రియులారా, అయితే ఇలాగూ మందిరాన్ని ఇంత ప్రేమించే దావీదు తన జీవిత అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవటానికి మందిరానికి వెళ్ళేవాడంటండి. దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అక్కడికి వెళ్ళి కూర్చొని దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా, నేనే పాటివాడిని, నువ్వు నన్ను ఎంత ప్రేమించావు. ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా దావీదు ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అని భక్తుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మందిరానికి వెళ్ళటం అదొక అద్భుతమైన ఆత్మీయ అనుభవం. ఒకవేళ మిమ్మల్ని మందిరానికి వెళదామని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీకు అది సంతోషమా, దుఃఖమా? మీరు ఎంత ఆనందిస్తారు?
చాలామంది ప్రియులారా మందిరానికి వెళ్ళాలంటే అమ్మో ఈరోజు మందిరానికి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఏమన్నా కీడు కలిగిద్దేమో, వెళ్ళకపోతే ఏమన్నా నష్టమేమో అన్నట్లుగా వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇష్టంతో ప్రేమతో దేవుణ్ణి వెంబడించాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని సన్నిధిలో మనం కనబడాలని ఎంతో భయభక్తులతో ప్రేమతో దేవుని ఆరాధించేవారు కొంతమంది ఉంటారు. దావీదు అలాంటి జాబితాలో ఉన్నవాడు. యెహోవా మందిరమునకు వెళదామని జనులు అంటే ఈయన సంతోషించాయంట, చాలా ఆనందం అనిపించిందంట. పదండి మందిరానికి, పదండి ప్రార్థన చేసుకుందాం, పదండి దేవుని యొక్క వాక్యం చదువుదాం. నిజంగా ప్రియులారా, ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో ఇలాగూ దేవునిని కలుసుకోవటానికి, దేవుని మందిరం వెళ్ళటానికి మనం ఎప్పుడైతే ఆనందించేవారుగా ఉంటామో మనం దీవించబడతాం. దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునిని ప్రేమించే వ్యక్తుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభుని ఆశీర్వదించాలి అని కోరుకుంటూ ఉన్నాడు. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిదినం ప్రార్థన చేయటానికి, ప్రతిదినం వాక్యం చదవటానికి, వాక్యానుసారంగా జీవించడానికి కానీ మనం తీర్మానం చేసుకుంటే నిశ్చయంగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ప్రియులారా, చాలా హ్యాపీ అనిపించిందంట దావీదుకి మందిరానికి వెళదాం అనగానే. 2వ వచనం, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. ప్రియులారా, ఇదంతా కూడా ఆ యెరూషలేం పట్టణంలో కట్టబడిన మందిరానికి వీళ్ళున్న ఆయా ప్రాంతాల్లో నుండి వచ్చినప్పుడు వాళ్ళు పాడుకుంటున్న కీర్తనగా ఉంది. బహుశా దావీదు కూడా ఒకరోజు తనున్న బెత్లెహేం ప్రాంతం నుంచి యెరూషలేం ప్రాంతానికి తను వచ్చి నడుచుకుంటూ వచ్చి ఆ మందిరం దగ్గరికి వచ్చేటప్పుడు ఆ భావనలో రాసుకున్న కీర్తన అని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈయన అంటాడు, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. ప్రియులారా, మీ కాళ్ళు దేవుని మందిరములో మీ కాలి అడుగులు పెడితే అది కూడా ఒక అద్భుతమైన అనుభవం. అందుకే మందిరము గడప త్రొక్కాలి, మనం మందిరం గడప దాటాలి, మందిరము లోపలికి మనం వెళ్ళాలి, మందిరములో నిలబడి దేవుని ఆరాధించాలి. అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడుతుంది, ఒక కుంటివాడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ప్రతిరోజు మందిరానికి వస్తాడు, కానీ మందిరం లోపలికైతే రాడు, బయట కూర్చోబెట్టేస్తారు. అతన్ని కొంతమంది మోసుకొస్తారు. అతను తనంతట తాను రాలేడు, తనంతట తాను నడవలేడు. కాబట్టి మోసుకొచ్చిన వాళ్ళు మందిరంలోకి ఒక్కరోజు కూడా ఈయన తీసుకెళ్ళాలి. మందిరం బయట అక్కడ కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. తన జీవితకాలం అంతా మందిరం బయట అక్కడ కూర్చొని మందిరానికి వచ్చిపోయే వారిని ఆ భిక్షం అడిగే దాంతోనే తన జీవితం అంతా వెళ్ళిపోతుంది. ఒకరోజు పేతురు యోహాన్ల మందిరానికి వస్తూ ఉన్నారు. ప్రార్థనా కాలమున వారి మందిరానికి అలా ఎక్కి వెళుతూ ఉండగా ఈ వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా ధర్మం చేయండి అని అడుగుతున్నాడు. వెంటనే పేతురు యోహాన్లు అంటారు, అతని వైపు చూసి మా తట్టు తేరి చూడు అన్నారు. ఇతను వాళ్ళ దగ్గర వెండి బంగారాలు బాగా దొరుకుతాయేమో అనుకున్నాడు. అయితే పేతురు యోహాన్లు అంటాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మా దగ్గర దొరుకుతాయని నువ్వు ఆ మనసులో అనుకుంటున్నావు. అతను చెప్పలే, కానీ అతని మనసులోది వీళ్ళు ముందుగానే చెప్పేస్తున్నారు, అవి మా దగ్గర లేవు, కానీ మాకు కలిగింది మేము నీకు ఇస్తున్నాం. అదేంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడు అన్నారంతే. ఆ వ్యక్తి అప్పటికప్పుడే అతని కాళ్ళు చీలమండల బలం పొందినాయి. అతను లేచి నిలబడ్డాడు, నడుస్తూ గంతులు వేయచ్చు, దేవుని స్తుతించచ్చు దేవుని మందిరంలోనికి వెళ్ళాడంట. చూసారా ప్రియులారా, ఆ వ్యక్తి దేవుని మందిరంలోకి ఎన్ని అనుభవాలతో వెళ్ళాడు. కుంటుడు నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని మందిరంలోకి వెళ్ళాడంట. దావీదు దేవుని మందిరంలోకి ఎలా వెళుతున్నాడు? సంతోషముతో దేవుని మందిరంలోనికి వెళదాం పదండి అంటున్నాడు. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి, మేము నీ గుమ్మంలో నా కాళ్ళు పెడుతున్నాం అంటున్నారు. అంటే ఇప్పుడు యెరూషలేం పట్టణం ఎంత బ్లెస్డ్ అంటే వీళ్ళ కాళ్ళు పెట్టే పరవశిస్తుంటే యెరూషలేం పట్టణంలో, యెరూషలేములో మందిరాన్ని పెట్టుకున్న యెరూషలేం పట్టణం ఎంత అద్భుతం. బైబిల్ గ్రంథం లెక్క ప్రకారం మనం గమనిస్తే యెరూషలేము సంఘానికి గుర్తు. సంఘ సభ్యులు, యేసు రక్తంలో కడగబడిన ఆత్మీయ బిడ్డలు సంఘ సభ్యులు, వారి గుర్తు యెరూషలేం పట్టణం. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మంలో నిలుచున్నాయి అంటే మందిరములో మా కాళ్ళు ఉంటున్నాయి. అంటే సంఘ బిడ్డలు, యేసు రక్తంలో కడగబడిన వారు మందిరములు ఎప్పుడైతే వారి కాళ్ళు ఉంచుతారో, వారు ఆరాధనకు వెళ్ళిన ప్రతి దినం, వారు మందిరంలో గడిపిన ప్రతి క్షణం, మందిరంలో గడిపిన సమయం అంతా అది ఆశీర్వదింపబడిన సమయం, అది దేవునితో గడిపిన సమయం. ప్రియులారా, అందుకే దావీదు ప్రత్యేకంగా రాస్తున్నాడు, యెరూషలేమా మా పాదములు మీ గుమ్మములలో నిలుచుచున్నవి. ప్రియులారా, మేము రక్షించబడిన క్రొత్తలో వీధి స్వార్థ చేస్తూ వెళ్ళేవాళ్ళు. అంటే వీధుల్లో పాటలు పాడుకుంటూ తిరిగేవారు, కరపత్రికలు పంచుతూ ఉండేవాళ్ళు.
అలా వెళుతున్నప్పుడు మేము వేసే ప్రతి అడుగు ఇది దేవుని కోసం వేస్తున్నాం, దేవుని స్వార్థ పని కోసం వేస్తున్నాం అని అనుకునేవాళ్ళం. యెషయా గ్రంథంలో రాయబడుతుంది, సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని రాస్తాడు. అంటే నీ కాలి అడుగులు దేవుడు చూస్తాడు. ఎక్కడుంటే చూస్తాడు తెలుసా? మందిరంలో ఉంటే చూస్తాడు, దేవుని కోసం నడుస్తుంటే చూస్తాడు, దేవుని పనిలో నీ అడుగులు పడుతుంటే నీ కాళ్ళు సుందరములైన బ్యూటిఫుల్ ఫీట్స్, నీ కాళ్ళు సుందరమైన పాదాలుగా మార్చబడతాయి. దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రియులారా, 3వ వచనం, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. అంటే ఇప్పుడు యెరూషలేము నీ ధ్యానిస్తున్నాడు దావీదు తన ధ్యానంలో. ఏంటంటే యెరూషలేమా అసలు నువ్వు ఎవరో తెలుసా? అందంగా కట్టబడిన పట్టణం వలె కట్టబడ్డాను. ఎక్కడి నుంచి వచ్చింది ఆ అందం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు? దేవుని మందిరాన్ని బట్టి వచ్చింది. నిజంగా ప్రియులారా, మనలో చాలామందికి కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిని ఇచ్చాడు, ఒక ఉన్నతమైన గౌరవాన్ని ఇచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్థాయి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ గౌరవం? ఎక్కడి నుంచి వచ్చింది నీకు అటువంటి ఆశీర్వాదం? దేవుని మందిరాన్ని బట్టి, లేక దేవుని పరిచర్యను బట్టి. ప్రియులారా, నిజంగా చాలాసార్లు నేను అనుకుంటూ ఉంటాను, ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాన్ వెస్లీ పాస్టర్ గారు కదా అని ప్రజలందరూ కూడా ఎంతో ఆప్యాయతతో ప్రేమతో పలకరించడానికి వచ్చినప్పుడు నన్ను చూసి అందరూ చాలా సంతోషంగా ఉంది అయ్యగారు అంటున్నప్పుడు, ఒకవేళ ఫోన్ కాల్స్ వారు చేసినప్పుడు నేనే స్వయంగా కొన్నిసార్లు మాట్లాడుతున్నాను. అప్పుడు అయ్యగారు మీరా అని వాళ్ళు అంటున్నప్పుడు నేను అనుకుంటూ ఉంటారు, నేను ఎవరిని? నా మీద ఇంత ప్రేమ ఈ ప్రజలకు కలగటానికి గల కారణం ప్రభువా నిన్ను బట్టి కదా. నీ సేవ నేను చేస్తున్నాను, నిన్ను మోస్తున్న గాడిదని నేను. కాబట్టి ఇప్పుడు ప్రజల దృష్టిలో నాకు కూడా ఘనత వచ్చేసింది. ప్రజలు నన్ను కూడా ప్రేమిస్తున్నారు, ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నారు, నన్ను కూడా ప్రేమిస్తున్నారు. నిజంగా ఇదెంతో గొప్ప భాగ్యం కదా ప్రియులారా. అందుకే యేసు ప్రభు నమ్ముకోవటం గొప్ప ధన్యత, యేసు కోసం జీవించడం గొప్ప ధన్యత, యేసు ప్రభు సేవ చేయటం అది ఇంకా గొప్ప ధన్యత. చాలామంది యవనస్తులు సేవ అనగానే అమ్మో శ్రమలు కష్టాలు అనుకుంటున్నారు, కానీ ఆధిక్యత తెలుసా? ఆశీర్వాదం తెలుసా? దేవుని పనిలో కూడా ప్రియులారా, దేవుని మార్గం కూడా చాలామంది కష్టం, అంత పరిశుద్ధంగా ఉంటే కష్టం, అట్లుంటే కష్టం, అట్లుండలేం, ఇట్లాగా ఏవేవో ఊహించుకుంటున్నారు. కానీ దేవుని మార్గంలో ఉన్న ఆధిక్యత, దేవుని మార్గంలో ఉన్న ఆశీర్వాదం, దేవుని మార్గంలో ఉన్న ఉన్నతమైన ఔన్నత్యం, దాన్ని గ్రహించండి ప్రియులారా. యెరూషలేమా నువ్వు బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. నువ్వెవరు? బాగా కట్టబడిన పట్టణం. ఏం కట్టబడ్డాయి? మంచి ఇళ్ళు కట్టబడ్డాయా? ఇళ్ళు కట్టబడితే పేరు రాదండి. మంచి ఏమన్నా రోడ్లు వేసి ఉన్నాయా? మంచి రోడ్లు ఉన్నా కూడా పేరు రాదు. మంచిగా కట్టబడిన ఇళ్ళు చాలా పట్టణాల్లో ఉన్నాయి, మంచి రోడ్లు వేయబడినవి చాలా సిటీస్లో, చాలా పట్టణాల్లో ఉన్నాయి. మరి యెరూషలేముకున్న ఆధిక్యత ఏంటి? నువ్వు బాగా కట్టబడ్డావు, మంచి కట్టడంలో కనబడుతున్నావు, మంచి పట్టణంలో కనబడుతున్నావు అంటే దేనిని బట్టి వచ్చింది ఆ గౌరవం? మందిరాన్ని బట్టి. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితానికి ఒక విలువ యేసు క్రీస్తుని బట్టి వస్తుంది. యేసు నీతో ఉంటే నీకు విలువ, యేసు నీతో ఉంటే నీకు ఘనత, యేసు నీతో ఉంటే నీకు గౌరవం, యేసు నీతో ఉంటే నీకు ఆశీర్వాదం. అందుకే ప్రియులారా, మనం ఎప్పుడు కూడా దేవుని స్తుతించేవారుగా, దేవుని గణపరిచేవారుగా, దేవుని మహింపరిచేవారుగా మనం ఉండాలండి. 4వ వచనం, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ప్రియులారా, చక్కని మాట దావీదు ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. అదేంటంటే మందిరానికి వెళుతున్నారు. ఎవరెవరు వెళ్తున్నారో తెలుసా? ఇశ్రాయేలీల్లో ఉన్న ప్రతి గోత్రములో ప్రజలు మొత్తం వస్తున్నారు. ప్రతి గోత్రం 12 గోత్రాల ప్రజలు వస్తున్నారు. అందరూ పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ప్రతి ఒక్కరు వస్తున్నారు. నిజమే కదండి? మందిరంలోకి అందరూ వస్తారు కదండి, కదా? అందరూ వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు అందరు వస్తారు, ఎక్కి వస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి. వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అని రాస్తున్నాడు. అంటే యెరూషలేములో అంట ఆ మందిరం ఉన్నతమైన పర్వతం మీద కట్టబడి ఉందంట. ఇప్పుడు మందిరంలోకి వెళ్ళాలంటే వీళ్ళు కొండలు ఎక్కి వెళ్ళాలంట, ఎక్కి వెళ్ళాలి. అందుకని ఎక్కి వెళ్ళును అనే మాట ఇక్కడ రాయబడుతోంది ప్రియులారా. అయితే ఇప్పుడు ఆ మందిరానికి వీళ్ళు ఏ ఉద్దేశంతో వెళుతున్నారు, ఎందుకు వెళుతున్నారు అంటే ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. యూదులకున్న
గొప్ప ఆత్మీయ అనుభవం ఏంటంటే, ప్రభువా మాకు నీ వాక్యం ఇచ్చావు, అందుని బట్టి నీకు స్తోత్రం అని దేవుని స్తుతిస్తారు. ఎందుకంటే అందరికీ వాక్యం ఇవ్వాల. 147వ కీర్తనలో రాయబడుతుంది, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానం. ఈ ఫ్యామిలీని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు లోకంలో అండి. తన సొత్తైన ప్రజలు, తన స్వాస్థ్యమైన ప్రజలు అంటాడు నిర్గమకాండం 15వ అధ్యాయంలో. ప్రియులారా, దేవుడు భూలోకంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజల్లో తన కొరకు ఒక రాజ్యం, తన కొరకు ఒక జనాంగంగా వారిని ఏర్పరచుకున్నాడు. అందుకే ఈరోజు ఆ జనాంగంలో మీరు ఉన్నారు, నేను ఉన్నాం, మనం ఆశీర్వదించబడిన ప్రజలు. అందుకే ఈరోజు ఈ వాక్యాన్ని మీరు కూడా వింటూ ఉన్నారు ప్రియులారా. ఇప్పుడు వీరందరూ ఎవరంటే దేవుని కోసం ప్రత్యేకించబడిన ప్రజలు. కాబట్టి వీళ్ళు దేవుడు తమకిచ్చిన శాసనాలను బట్టి, దేవుడు తమకిచ్చిన ఆజ్ఞలను బట్టి, ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసా? మనం దేవుని కోసం ఏం చేయాలి అనేదే ధర్మశాస్త్రం. నిజంగా ప్రియులారా, ఈ దినాల్లో కూడా దేవుని కోసం నువ్వు చేయి అనే ఆ శాసనాలు వస్తే ఎంత బాగుంటుందో. మనమంతా ఇప్పుడు భక్తి ఎలా మారిపోయిందంటే, క్రైస్తవ భక్తి, దేవుడు నా కోసం ఏం చేశాడు, దేవుడు నా కోసం ఏం చేశాడు, దేవుడు నా కోసం ఏం చేశాడు అవన్నీ పక్కన పెడితే దేవుని కోసం నువ్వేం చేసావు, దేవుని కోసం నువ్వేం చేసావు, ఎంత త్యాగం చేసావు, ఎంత సమర్పణతో జీవించావు, ఎంత పరిశుద్ధంగా జీవించావు, ఎంత ప్రార్థన చేసావు, ఎంత వాక్యాన్ని నేర్చుకున్నావు, ఎంతగా దేవుని సంతోషపెట్టేలా బ్రతుకుతున్నావు. ఈ ఆత్మీయ అనుభవాలు మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఇప్పుడు మనం దేవుని కోసం మనం ఏం చేసాం అనేది నేర్చుకోవాలి. ఇక్కడ యూదుల భక్తి ఏంటంటే, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములో అక్కడికి ఎక్కి వెళ్ళు. వీళ్ళందరూ అక్కడికి వెళితే వీళ్ళు చేసే పని ఏంటి అంటే దేవుని స్తుతిస్తూ ఉంటారంట. యెహోవా కృప నిరంతరం ఉండును. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తారు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి స్తుతిస్తారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని వారు దేవుని స్తుతిస్తారు. అందుకోసం వీళ్ళు అక్కడికి వెళుతున్నారు అని భక్తుడు రాస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏ క్రమంతో జీవిస్తున్నాం? అక్కడ దైవజనుడు చెప్పిన వాక్యాన్ని బట్టి, ఆజ్ఞలను బట్టి, ఆ శాసనాలను బట్టి దేవుడు మనతో మాట్లాడాడు అని వాటికి లోబడి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం మనం నేర్చుకుంటున్నామా? చాలామంది మన ఈ టీవీ కార్యక్రమం వీక్షిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మాతో సూటిగా మాట్లాడుతున్నట్లుగా ఉంది బ్రదర్ అని చెప్తున్నారు. మంచిది. దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడి ఆ ప్రకారం జీవిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారట. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, అభిషేక స్వరం ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే మీరు చేయవలసిన పని, దయచేసి ఈ పని మీరు చేయాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. అదేంటంటే, ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని నేను మనవి చేస్తున్నాను. ప్రభువా, జాన్ వెస్లీ పాస్టర్ గారు ని బట్టి నీకు స్తోత్రం. అభిషేక స్వరం టీవీ కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆ కార్యక్రమంలో అందిస్తున్న ఆ వాక్యాలను బట్టి, మాతో మాట్లాడుతున్న ఆ విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెప్పండి. దయచేసి అందరూ ప్రతిదినం మా ఈ పరిచర్య కొరకు మీరు స్తుతులు చెల్లించాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని బట్టి ఇశ్రాయేలీయులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారంట ప్రియులారా. ఆ రీతిగా మీరు స్తుతులు చెల్లించగలిగితే దేవుడు మన పరిచర్యను ఇంకను అనేక కోట్ల మంది, లక్షల మంది ప్రజలకు దీవెనకరంగా దేవుడు మార్చగలుగుతూ ఉంటాడు ప్రియులారా. మన ఈ పరిచర్య కోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు మీలో. వారందరిని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని బట్టి, మీ కుటుంబాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరు కూడా నన్ను బట్టి, ఈ పరిచర్యలను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని మనవి చేస్తూ ఉన్నాను. 5వ వచనం, అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. ప్రియులారా, అంటే ఇది ఎప్పుడు రాసిన కీర్తన అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, దావీదు రాజు అయిన తర్వాత రాసిన కీర్తనగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రాజైనా సరే వెళ్ళాలి యెరూషలేముకి, మందిరానికి వెళ్ళాలి. రాజైనా అంతే. ప్రతి అధికారి, భూమి మీద ప్రతి మానవుడు దేవుని ఎదుట తన మోకాలు వంచాలి, దేవుని స్తుతించాలి. ఇక్కడ రాయబడుతున్న అచ్చట అంటే యెరూషలేములో న్యాయము తీర్చుటకై సింహాసనములు స్థాపించబడి ఉన్నాయి. న్యాయం తీర్చడానికి వీళ్ళు ఎక్కడ పెట్టుకున్నారంటే సింహాసనాన్ని యెరూషలేములో పెట్టుకున్నారు. ఎందుకంటే దేవుని భయం మాకు ఉండాలి. ప్రజలకు మేము తీర్పు తీర్చేటప్పుడు, ప్రజలకు మేము న్యాయం తీర్చేటప్పుడు దేవుడు మమ్మల్ని చూస్తున్నాడనే భయం ఉండాలి. పక్షపాతంతో న్యాయం తీర్చకూడదు. ఒకళ్ళకొక రకంగా న్యాయం తీర్చకూడదు. కాబట్టి నీతిని బట్టి న్యాయం తీర్చాలి. కాబట్టి మా సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు యెరూషలేమందు స్థాపింపబడి ఉన్నవి అని చెప్తా ఉన్నాడు ప్రియులారా. 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ఒక అద్భుతమైన మాట.
ప్రియులరా, యెరూషలేము యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి, మనం అందరం ప్రార్థన చేయాలి. ఎందుకంటే యెరూషలేము యొక్క క్షేమం మన క్షేమానికి కారణమవుతుందట. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా చెప్తాడు, మీరు యెరూషలేము కోసం ప్రార్థన చేయండి, యెరూషలేము యొక్క క్షేమం మీ క్షేమానికి కారణమైపోతుంది. యెరూషలేము క్షేమంగా ఉంటే మీరు క్షేమంగా ఉంటారు, అంతే కదండి. రాజు రాజ్యాన్ని పరిపాలించడానికి ముఖ్య నగరంగా పెట్టుకున్నాడు యెరూషలేముని. ఇప్పుడు యెరూషలేము మీదకి శత్రువు దాడి చేశాడు అంటే రాజ్యం మొత్తం మీదకి శత్రువు దాడి చేశాడని అర్థం. సంఘం క్షేమంగా ఉంటే సంఘంలోని విశ్వాసులు క్షేమంగా ఉంటారు. సంఘం మీద శత్రువు దాడి చేస్తే సంఘం చెల్లాచెదరైపోతే విశ్వాసుల ఆత్మీయ జీవితం కూడా అక్కడ చెల్లాచెదరైపోతుంది అని అర్థం ప్రియులారా. కాబట్టి సంఘం క్షేమంగా ఉండాలి. సంఘక్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘం కోసం ప్రార్థన చేయాలి. అలాగే యెరూషలేము యొక్క క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి అని ఇక్కడ చెప్తున్నాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రియులారా, యెరూషలేము యొక్క క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. సంఘ క్షేమం మన ప్రాణ ఆధారం అవ్వాలి, మన ప్రాణంగా మారాలంతే. సంఘానికి వ్యతిరేకంగా ఏ చీకటి శక్తులు లేవటానికి వీల్లేదు, అవన్నీ అణిచివేయబడాలి. ప్రార్థనలో మనం వాటన్నిటిని బంధించాలి. ప్రియులారా, దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా లేసే ప్రతి చీకటి శక్తులు బంధించబడాలి. మనం ఆ రీతిగా ప్రార్థన చేయాలి. ప్రియులారా, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు దేవుని సంఘాన్ని ప్రేమించేవారైతే, దేవుని పట్టణాన్ని ప్రేమించేవారైతే, మహారాజు పట్టణం అని రాస్తాడు యెరూషలేము అంటే అక్కడ రాజు ఉన్నాడు, రాజ్య పరిపాలన ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుని పరిపాలన కూడా అక్కడ ఉండాలి, ఉంటుంది. అలా ఉంటే అప్పుడు ఆ యెరూషలేము కోసం మనం ప్రార్థన చేస్తే మనం దీవించబడతామంట. ప్రియులారా, యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నిజంగా ప్రియులారా, మనం దీవించబడటానికి, మనం వర్ధిల్లటానికి ఒకానొక కారణం ఏంటి అంటే యెరూషలేమును ప్రేమించాలి. అంటే దేవుని సంఘాన్ని ప్రేమించాలి, దేవుని పట్టణాన్ని ప్రేమించాలి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రతిదినం ఆత్మలు సంఘంలో చేర్చబడే దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రియులారా, 7వ వచనం, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. యెరూషలేము గురించి చెప్పబడుతున్న చక్కని మాటలు. యెరూషలేమా, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. అంటే యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంటుంది, యెరూషలేము చుట్టూ ప్రహరీ గోడల ప్రాకారం ఉంటుంది. అక్కడేం ఉండాలంటే నెమ్మది ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాకారం మీద సైనికులు ఎప్పుడు కూడా కాపలాగాస్తూ ఉంటారు, ఆ ప్రాకారం మీద సైనికులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. రాత్రి మగళ్ళు సైనికులు అక్కడ ప్రాకారం మీద ఎదురు చూస్తూ కాపలాగాస్తూ ఉంటారు, ఏ శత్రువు దాడి చేయకుండా. ఎందుకంటే శత్రువు దాడి చేస్తే ముందు ఎక్కడ దాడి చేస్తా అంటే ప్రాకారాన్ని పడగొడతాడు, ఆ తర్వాత కానీ పట్టణంలోకి రాలేడు. ప్రాకారం పడిపోతే పట్టణంలోనికి శత్రువు ఈజీగా వచ్చేయగలడు. ప్రియులారా, ప్రాకారము మన జీవితంలో ఏంటి అంటే ప్రార్థన మన ప్రాకారం. ప్రార్థన లోపలున్న మనం, కుటుంబంగా ఉన్న మనం, సంఘంగా ఉన్న మనం, వ్యక్తిగత జీవితంలో ఉన్న మనం సురక్షితంగా ఉండాలి అంటే మన చుట్టూ ప్రార్థన అనే ప్రాకారం ఉండాలి. అప్పుడు ఆ ప్రాకారం మీద దేవుని దూతలు సంచరిస్తూ ఉంటారు. అప్పుడు మనం దేవుని దూతల కాపుదలలో సురక్షితంగా భద్రంగా ఉండగలుగుతాం. ప్రియులారా, కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రతి విశ్వాసీ జీవితంలో. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయగలిగితే మన చుట్టూ ప్రార్థన అనే కంచె వేసుకున్న వారమై ఆ కంచెలో మనం క్షేమంగా ఉంటాం. నీ ప్రాకారములలో నెమ్మది ఉండునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. ప్రియులారా, శత్రువు దాడి చేస్తుంటే ప్రాకారం అల్లకల్లోలమైంది అంటే నగరం అల్లకల్లోలమైంది అని అర్థం. ఎందుకంటే ప్రాకారం పడిపోతుంది అంటే నగరం పడిపోబోతుంది అని అర్థం. ప్రాకారాన్ని గుల్చిన వాడు మౌనంగా ఉండడు, వాడు డైరెక్ట్గా నగరం మీద అటాకింగ్కి వచ్చేస్తాడు. అందుకే మన ప్రార్థనా జీవితం ఎప్పుడు గట్టిగా ఉండాలి. ప్రార్థనా జీవితం పడిపోయింది అంటే నువ్వు పడిపోతున్నావు అని అర్థం, నువ్వు కుప్పగొలిపోతున్నావు అని అర్థం. ఇంకంతే. నీ ప్రార్థనా జీవితాన్ని నాశనం చేసిన శత్రువు త్వరలో నిన్ను, నీ కుటుంబాన్ని కూడా నాశనం చేయబోతున్నాడు అని అర్థం. ఇదొక హెచ్చరిక. వెంటనే మన ప్రార్థనా జీవితం మనం కట్టుకోవాలి. శత్రువుకు అవకాశం ఇవ్వకూడదు. ప్రియులారా, ప్రాకారములో నెమ్మది, నగరులలో క్షేమం, యెరూషలేము పట్టణంలో అవి ఉండాలి, సంఘములో కూడా అవి ఉండాలి. అందుకే ఎక్కువ ప్రార్థన చేసే సంఘం సురక్షితంగా ఉంటుంది, వర్ధిల్లుతూ ఉంటుంది, సంఘంలో నెమ్మది ఉంటూ ఉంటుంది. అట్లా కాకుండా ప్రార్థన తగ్గిన సంఘములో ప్రియులారా
గొడవలు ప్రారంభమైపోతాయి. అది కుటుంబం అయినా సరే, ప్రార్థన తగ్గిన కుటుంబంలో గొడవలు ప్రారంభమైపోతాయి. అందుకే ఒక సామెత ఏంటంటే, కలిసి ప్రార్థన చేసే కుటుంబం కలిసి సంతోషంగా ఉంటుందట. కలిసి ప్రార్థన చేయలేని కుటుంబం గొడవలతోనే ఉంటుంది. నీ ఇంటి మీద సాతాను దాడి చేస్తున్నాడంటే నీకు కంచె లేదు, నువ్వు కంచె లేని చేనుగా ఉన్నావు. ఎంతో కాలం నువ్వు సురక్షితంగా ఉంటావని అయితే నేనైతే చెప్పలేను. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కానీ శత్రువు దాడి చేసాడంటే మాత్రం ఇంక అదే సంగతులు, అదే ఆఖరి క్షేమం మొత్తం తొలగిపోతూ ఉంటుంది ప్రియులారా. అందుకే ప్రార్థనా జీవితం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేమా, నీ నగరులలో క్షేమముండును గాక. 8వ వచనం, నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును. ప్రియులారా, ప్రతి విశ్వాసి లేక ప్రతి దైవజనుడు, యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి వ్యక్తి, వీరు ఎవరు అంటే, నెంబర్ 1 మన సహోదరులు, నెంబర్ 2 మన సహవాసులు. భూలోకంలో వాళ్ళందరూ ఎవరంటే, యేసు రక్తంలో కడగబడిన మనమందరం ఒకే కుటుంబానికి చెందిన వారం, సహోదరులం. పరలోకంలో మనం ఎవరు అంటే సహవాసులు. భూలోకంలో ఏమో సహోదరులం, పరలోకంలో సహవాసులు. భూలోకంలో రకరకాల సహవాసాలు ఉన్నాయి, ఇండిపెండెంట్ చర్చెస్ కూడా చాలా ఉన్నాయి. అంటే సహవాసము భూలోకంలో చాలా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు మాది సహవాసం, మాది సహవాసం, మాది సహవాసం అని అలా చెప్పుకుంటుంటారు. కానీ పరలోకంలో ఒకటే సహవాసం, క్రీస్తుతో కూడిన సహవాసం. తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడాను, పరిశుద్ధాత్మతోను మనకు సహవాసం. అదే ఒక్కటే, ఇంకా వేరు సహవాసాలు ఉండవు. పరలోకంలో ఉండే ఒకే ఒక్క దేవాలయం, యేసుక్రీస్తే ఆ దేవాలయం. ఆయనలో మనమందరం సంగముగా కట్టబడుతున్నాం. ఒకే సహవాసం. ఎందుకంటే మనందరికీ తండ్రి ఒక్కడే, మనందరం కూడా ఒకే యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలం. మన సహవాసం ఒక్కటే. పరలోకంలో క్రీస్తుతో మనమందరం ఒక్క కుటుంబంగా ఉండాలి. భేదాభిప్రాయాలు వద్దు ప్రియులారా. సంఘాల మధ్యలో, సేవకుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో ఎక్కువ తక్కువలు మాట్లాడొద్దు. ఎవరైతే అలా ఎక్కువ తక్కువ మాట్లాడతారో వారు పరలోక రాజ్యంలో ఉండరు. ఎందుకంటే కొట్టుకునే గుంపంతా నరకంలో ఉంటుందంట. మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప అని. మాది గొప్ప అనుకున్నావు అంటే నువ్వు నరకానికి వెళ్ళటానికి రెడీ అని అర్థం. అలా కాదు, గొప్పేది తక్కువేది అంతా యేసు రక్తంలో కడగబడిందండి సంఘం. నువ్వు కనలేదు, నేను కనలేదు, నువ్వు కట్టలేదు, నేను కట్టలేదు, ఏ మనిషి సంఘాన్ని కట్టలేడు. సంఘము క్రీస్తు యొక్క శరీరం. మన సహవాసం నిమిత్తం, మన సహోదరుల నిమిత్తం మనందరి కోసం ప్రార్థన చేద్దాం. సార్వత్రిక సంఘం, యూనివర్సల్ చర్చ్ అంటే ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ కలిపితే ఒకే సంఘం. యేసు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి, బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి, యేసుక్రీస్తు కుమారుడిగా ఎంచబడిన ప్రతి వ్యక్తి, దేవుని ఆరాధిస్తున్న ప్రతి వ్యక్తి, వీరే సార్వత్రిక సంఘం. ప్రియులారా, మనం అలాగ ఒక్క సంఘముగా ఉన్నాం, అది జ్ఞాపకం చేసుకోండి. భేదాభిప్రాయాలని విడిచిపెట్టండి. ప్రభు త్వరలో రాబోతున్నాడు. మనమందరం ప్రభుతో పాటు ఉండబోతున్నాం. మేఘాల మీద ఎత్తబడేటప్పుడు కూడా ఫస్ట్ మా సంఘం ఎత్తబడుతుందని ఎవరైనా చెప్తే అది ఒక సిల్లీ ఆన్సర్ అనమాట, అమాయకపు ఆన్సర్ అది. ఎందుకంటే ఒకేసారి సంఘాలన్నీ ఎత్తబడతాయి. ఒక్కటే మనస్సుతో అక్కడ ఉంటాం, ప్రభుత్వం మనం ఉంటాం. అందుకే మన సహవాసుల నిమిత్తం, మన సహోదరుల నిమిత్తం నీ క్షేమము కలుగునుగాక అని నేను అందును. 9వ వచనం, మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దావీదు అంటున్నాడు, నా మందిరం ఉంది కాబట్టి నేను నీకు మేలు చేస్తాను. నిజంగా ప్రియులారా, దేవుని మందిరం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మేలు కలుగుతూ ఉంటుందండి. దేవుని వాక్యం చాలా సత్యం ప్రియులారా. అందుకే మందిరం ప్రక్కన నీడబడిన ప్రతి కుటుంబం ఆశీర్వదించబడతా ఉంటుంది. మందిరం కట్టబడిన ప్రతి ప్రాంతం దీవించబడుతూ ఉంటుంది. శాపం తొలగిపోతుంది, ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. ఎందుకంటే దావీదు అంటున్నాడు, నేను మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నిస్తాను. యెరూషలేమా, నీకు మేలు కలుగుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ రోజున యెరూషలేములో మందిరం ఉంది, ఈ రోజున మనమే దేవుని ఆలయం. ప్రభు మనలో ఉన్నాడు. ప్రభు మనలో ఉంటే దేవుడు నీకు మేలు చేస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ఇక ఆశీర్వాదాన్ని వెతుక్కుంటూ బయట ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న క్రీస్తులో ఉన్న ఆశీర్వాదం నువ్వు తీసుకో. క్రీస్తు నీలోనికి వచ్చాడు అంటే ఆయన ఒక ఆశీర్వాదం తీసుకుని వచ్చాడు. ఆశీర్వాదం నీలోనికి తీసుకో, నువ్వు దీవించబడతావు. ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ 122వ కీర్తన ధ్యానించడం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరుస్తున్న ప్రతి విషయాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. యెరూషలేము యొక్క క్షేమం కోసం మేము ప్రార్థన చేయాలి. మేమంతా ఒక్క సంఘముగా నీ రాకడ కొరకు సిద్ధపడాలి. ఆ కృప మీరు మాకు దాయిచ్చండి. నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేమందరం ఉండుటకై మీరు మా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. రక్షణ లేని వారిని రక్షణ పొందడానికి సహాయం చేయండి. నీకు దూరంగా ఉన్న వారు సమీపస్తులుగా రావడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరము నీ రాకడలో ఎత్తబడటానికి కృప చూపించండి ప్రభు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ
బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, బిడ్డలకు అద్భుతం దయచేయండి, ఆశీర్వదించి బలపరచండి, దీవెన దయచేయమని మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాల ద్వారా మీరు దీవించబడుతున్నారు నమ్ముతున్నాం. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ అనుభవాలు తప్పకుండా మాకు తెలియపరచండి. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడినట్లయితే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 0003726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 88667676, మరి యొక్క నంబర్ 7075159777.